అందరికీ నమస్కారం. భగవంతునికి పుష్ప కైంకర్యం చేసిన భక్తులు గురించి తెలియజేస్తారు. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం, తదైవ చ సత్యానుష్ట విధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. చెట్లు, వృక్షాలు, లతల్లో వికసించే పుష్పాల కన్నా అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వజీవులపై కరుణ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం అనే ఈ 8 గుణ పుష్పాలే శ్రీమన్నారాయణ హృదయాన్ని ఆనందింపజేస్తాయని ఈ శ్లోకం మనకి ఉపదేశిస్తోంది. శ్రీమన్నారాయణుడు సమస్త కళ్యాణ గుణాలలో అలంకృతుడై వెలుగునీరుతుంటాడు. ప్రేమ, దయ వంటి అనేక సకల సద్గుణాలు ఆయనలో నిండి ఉన్న ఆ సౌందర్యమే మొదట మన హృదయాలను ఆకర్షిస్తుంది. శ్రీరాముని బాణానికి గురై భూమిపై పడిన వాలి కూడా ఆయనను దర్శించి ఇంత అద్భుతమైన రూపమా అని ఆశ్చర్యపోయాడని రామాయణ కథలు చెబుతాయి. అలాంటి దివ్య సుందరమూర్తిని సుగంధభరితమైన పుష్పాలతో అలంకరించడం, అర్చించడం అనాది కాలం నుండి మన భారతీయ సంస్కృతిలో భాగమే ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఋతువులలో పుష్ప సమృద్ధిగా వికసించే వసంత ఋతువును నేనే అని అన్నాడు. అందువల్ల పుష్పాలు భగవంతునికి అత్యంత ప్రియమైనవని మనం గ్రహించవచ్చు. శ్రీకృష్ణుని పరమభక్తుడైన అక్రూరుడు కంసుని ఆజ్ఞతో గోకులానికి వచ్చి కృష్ణ బలరాములను మధురకు తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుని దర్శించి సుగంధభరితమైన సుమాలతో పూజించి వందనాలు చేశాడని భాగవతం చెబుతోంది. రుక్మిణీదేవి నారదుని ద్వారా తనకు లభించిన పారిజాత పుష్పాలను శ్రీకృష్ణునికి సమర్పించింది. అది చూసిన సత్యభామకు కూడా పారిజాత కుసుమాలు కావాలనే కోరిక కలిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్ళి పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి ద్వారకలో నాటాడని భాగవత పురాణం చెబుతోంది. శ్రీ విల్లుపుత్తూరులో పెరియాళ్వార్ ప్రతిరోజు వటపత్ర సాయికి పుష్పమాలలు సమర్పించేవాడు. ఆయన కుమార్తె అయిన ఆండాళ్ళు కూడా ఆ పూలమాలను ముందుగా తానే ధరించి తరువాత భగవంతునికి సమర్పించేది. అందుకే ఆమెకు చూడిక్కుదొత్త నాచియార్ అనే అపూర్వమైన పేరు వచ్చింది. శ్రీరంగనాథునికి విప్రనారాయణుడు అంటే తొండరపిడిప్పాడ్ ఆళ్వార్ అనే మహాభక్తుడు పుష్పకైంకర్యం చేసిన ఘనత కూడా మనం ఇక్కడ స్మరించుకోవాలి. నమ్మాళ్వార్ తన పాసురంలో శ్రీ వెంకటేశ్వరునికి నిత్యసూరులు సైతం పువ్వులతో సేవ చేస్తున్నారని పేర్కొన్నాడు. ఆ పాసురానికి వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు శ్రీ రామానుజాచార్యులు తన శిష్యులను చూసి తిరుమలలో మన శ్రీనివాసునికి పుష్ప కైంకర్యం చేయడానికి మీలో ఎవరు సిద్ధంగా ఉన్నారు అని అడిగాడు. అప్పుడు అనంతాళ్వార్ ముందుకు వచ్చి ఆ సేవను స్వీకరించాడని గురు పరంపర ద్వారా మనకి తెలుస్తోంది. తన ఆచార్యుని ఆజ్ఞను శిరసావహించిన అనంతాళ్వార్ తిరుమలలో ఒక చెరువును త్రవ్వించి దాని సమీపంలో ఒక అందమైన నందనవనాన్ని నిర్మించాడు. అక్కడ పూసే పుష్పాలను ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తూ అమేయమైన సేవ చేశాడు. దాదాపు 900 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆ సుమసేవ కైంకర్యం ఈ రోజుకి అనంతాళ్వార్ వంశపారంపర్యంగా కొనసాగుతూనే ఉంది. ఉదయం, సాయంత్రం జరిగే తోమాల సేవకు, ఇతర సేవలకు అనంతాళ్వార్ వంశస్థులే
పూలమాలలు సమర్పిస్తున్నారని చరిత్ర చెబుతోంది. మనము మనకు సాధ్యమైనంత మేర భగవంతునికి పుష్పకైంకర్యం చేసి ఆయన అనుగ్రహంతో పరమానందమైన జీవితాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ నమః. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.